హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. నైట్ బయలుదేరితే ఇదిగోండి ఇప్పుడు అయింది ఎంగేజ్మెంట్కు మేము బయలుదేరినాం కదా నైటు. ఇప్పుడైతే ఇంకా దగ్గరికి వచ్చాము. కానీ నాకు అదృష్టం ఏంటంటే కనిపించే సూర్యుడు ఉదయం లేవగానే ఇలా వస్తుంటే చూసి దర్శనం చేసుకోవడం అన్నది ఎంతో అదృష్టం అనిపించిందండి. మీరు అందరు దర్శనం చేసుకోండి, ఎంత అద్భుతంగా కిరణాలు వస్తున్నాయి చూసారా. అందుకే మనం ఉల్లాసంగా ఉండాలంటే కనిపించే సూర్యుడిని ఉదయం లేవగానే దర్శనం చేసుకుంటే మాత్రం సాయంకాలం వరకు చాలా బాగుంటుంది. ఇంకేంటంటే మనకు ఆ సూర్యకిరణాలు మీద పడితే మన ఒంట్లో ఏదైనా చర్మ ప్రాబ్లం ఉన్నా కూడా అవన్నీ వెళ్ళిపోతాయి, ఆరోగ్యంగా ఉంటారు, జుట్టు కూడా రాలదు కిరణాలు పడితే, అంత అద్భుతంగా ఉంటుంది. కానీ ఈ సిటీలలో ఇప్పుడైతే మాకైతే హైదరాబాద్లో అయితే అసలు సూర్యుడు కనిపించడమే తక్కువైపోయింది. చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో, సంతోషం అనిపిస్తుంది. కానీ మొత్తానికైతే మేమైతే రాజంపేట దగ్గరికి వచ్చామండి. రోడ్డు మీద వెళ్తుంటే ఆ పచ్చదనం, ఆ పొలాలు, అక్కడ ఎక్కువ అరటిపండు చెట్లకు బాగా ఇంపార్టెంట్ కాబట్టి అరటిపండు తోట, గుట్టలు, చాలా సంతోషం అనిపించింది. దగ్గరికి వస్తుంటే మొత్తం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మేము వెళ్తూ ఉంటాం వస్తూ ఉంటాం, కానీ ఇటు సైడు ఆంధ్ర సైడ్ ఎక్కువ మనకు అరటి తోట ఎక్కువ కనిపిస్తుంది. పొలాల కంటే అరటి తోట ఎక్కువ కనిపిస్తుంది. నేనైతే చూసింది ఎక్కువ సూర్యభవన్ చూసుకుంటూనే వెళ్ళానండి. చాలా హ్యాపీగా అనిపించింది. మీరు కూడా దర్శనం చేసుకోండి. ఎందుకంటే కనిపించే దైవం సూర్యభవనుడు అంటారు కదా, ఆయన అరుదుగా మనకు రోజు ఇస్తూనే ఉంటారు దర్శనం. కానీ ఎన్నిసార్లు చేసుకున్నా ఆయన చేసుకోవాలనిపిస్తుంది. అంత అద్భుతమైన తండ్రి సూర్యభగవానుడు అంటే. చూశారు కదా, మేము వెళ్తా ఉంటే పచ్చదనం ఎంతో మంచిగా అనిపించింది. సూర్యభగవానుడు ఒక 10 నిమిషాలు అంత పైకి వచ్చేసిండు. చూశారు కదా ఎంత మంచిగా కనిపిస్తున్నాడో. మొత్తానికైతే ఇంకెప్పుడు వస్తుంది అని చూసుకుంటూ పోవాల్సి వస్తుంది. ఇంకా టైం పడుతుందంట. మేమైతే ఇంచుమించు కడప దాటినాము, ఇంకా 1 అవర్ పడుతుంది అని అంటున్నారు వాళ్ళు. చూద్దాము. మాకైతే రావడం అయితే కొత్త ఏం కాదు. ఇటు మేము తిరుపతికి అప్పుడప్పుడు వస్తాం కాబట్టి మాకైతే రూట్ అంతా తెలుసు. రాజంపేట అంటే మీకు తెలుసు కదా, అక్కడ మనకు ఒంటిమిట్ట తండ్రి టెంపుల్ ఉంది రాముల వారిది. అది కూడా స్టోరీ పెడతానండి నేను, అది కూడా చూడండి దయచేసి. ఇదిగోండి చెరువు, నది ఎంత పెద్దగా ఉందండి ఆ నది. అంటే సముద్రం అయితే కాదు, నదియో అది మనకు ఇక్కడ మామూలుగా చెరువులు అది ఇది అంటారు కదా, అట్లా అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. కానీ మంచిగా అనిపించింది వెళ్తూ ఉంటే. దారిలో మాత్రం పచ్చదనము, ఆ చెట్లు, ఆ వాతావరణం ఉదయం లేవని చూసుకుంటూ వెళ్తుంటే చాలా హ్యాపీగా ఉల్లాసంగా ఉంది. కాకపోతే నైట్ మేము 10 అయిపోయింది. 10 అయిపోయినాక బయలుదేరినాము. ఇక్కడికి వచ్చేవరకు అయితే మాకు ఇంచుమించు ఇప్పుడైతే 6 అయిపోయింది. 6 కూడా అయిపోయింది. సూర్యభగవానుడు వస్తుందంటే ఇంక మీద తెలియదు, 6 అయిపోయింది. ఇక వెళ్తా ఉన్నాం. ఇంకెప్పుడు వస్తుంది అని చూసుకుంటా వెళ్తే అక్కడికి వెళ్ళాక ఫంక్షన్ కూడా వీడియో తీసి పెడతానండి, దయచేసి చూడండి. కానీ ఈ వాతావరణం కూడా చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో. మనం ఇంట్లో ఉంటాం కాబట్టి మాకైతే హైదరాబాద్లో ఎండలు తక్కువ, సూర్యుడు కనబడేది తక్కువ. ఏదో ఉదయం లేవగానే ఆ సూర్యభగవానుడు కొంచెం కనిపిస్తాడు. అన్ని బిల్డింగ్లు కాబట్టి కనపడవు. కానీ ఇలాంటి కాడికి వచ్చినప్పుడు ఆ సూర్యభగవాన్ని చూస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. చుట్టూ కొండలు అవి చూస్తుంటే చాలా సంతోషం అనిపించిందండి నాకు. ఎందుకంటే మనం బయటికి చాలా తక్కువే. ఇంతకుముందు అయితే నేను అన్ని తిరిగాను, ఇండియా మొత్తం తిరిగాను. అప్పుడప్పుడు నేను ఇప్పుడు 6 నెలలకో 5 నెలలకో టెంపుల్కి వెళ్ళి ట్రిప్పులు వెళ్తాను. ఇప్పుడు లాంగ్ డ్రైవింగ్ కూడా నేను చాలా వెళ్తూ ఉంటాను. మొత్తానికైతే ఊళ్ళోకి వచ్చామండి, రాజంపేటకు వచ్చేసాం. చూడండి ఎంత బాగుందో. నేనైతే పల్లెటూరు అనుకున్న రాజంపేట అంటే, కానీ చాలా బాగుందండి సిటీ. అసలు ఎంత పెద్ద సిటీ చూడండి. ఇక్కడ పోతుంటే ఎంత మంచిగా అనిపించింది. సెంటర్ అంటే ఇది ఇక్కడ రాజంపేటకు మేమైతే వెళ్తున్నాం. కాకపోతే ఫంక్షన్ హాల్కి వెళ్ళమన్నారు వాళ్ళు, పిల్లవాళ్ళ ఇంటికి వెళ్దామని మేమైతే కన్ఫ్యూజ్ అయ్యి కొంచెం ముందుకు వెళ్ళాము. మళ్ళీ వెనక తీసుకొని వచ్చి ఫంక్షన్ హాల్కి వెళ్తున్నాం. ఫంక్షన్ హాల్ దగ్గరికి వచ్చేసింది, దిగేసాము. చూసారు కదా, ఫంక్షన్ హాల్కి అయితే వచ్చాము. నేను ఎంగేజ్మెంట్ వీడియో మాత్రం సపరేట్ పెడతా, ఇంత పెద్ద వీడియో మీరు చూడదని నేను చిన్న వీడియో పెట్టాను. ఫంక్షన్ హాల్కి పోయేంత వరకు వీడియో చేశానండి, చూడండి. మా బంధువులంతా దిగుతున్నారు. మేము అందరం కలిసి ఇక ఫంక్షన్ హాల్కి వెళ్తాం. మాకు రూమ్లో ఏర్పాటు చేశారటగా. కాకపోతే నేను వాళ్ళ ఇంటికి వెళ్దామని డిసైడ్ అవుతున్నాను. ఎందుకంటే నా బట్టలని మా కోడలు వాళ్ళు కార్లో వచ్చారు కాబట్టి వాళ్ళ దగ్గరనే ఉండిపోయినాయి. మరి వాళ్ళ బాబు వచ్చి నన్ను తీసుకెళ్తాడట. నేను ఆ వీడియో మొత్తం టోటల్గా పెడతానండి. మొత్తానికైతే ఇప్పుడు ఫంక్షన్ హాల్లో ఇంకా రెడీ అవుతుంది. మేము వెళ్తున్నాం కానీ రెడీ అవుతుంది. మా వాళ్ళందరూ వస్తున్నారు. చూడండి ఎంత కుల్లాసం. నైట్ అంతా నిద్రపోకుండా మస్తు హుషారుగా ఉన్నారు. ఎందుకంటే లాంగ్ ట్రిప్పు. ఇంకోటి ఏంటంటే మనకు వస్తుంటే దారిలో ఈ పచ్చదనాలు ఉదయం లేవగానే ఇవన్నీ కనబడే వరకు కొంచెం ఉల్లాసంగా అయింది. నైట్ అయితే కొంచెం నీరసంగానే ఉంది బస్సులో కాబట్టి. కొంచెం కాళ్ళ నొప్పులు అవి ఉన్నోళ్ళు ఉన్నారు, కొంచెం ఇబ్బంది పడ్డారు. కానీ పర్వాలేదు. తర్వాత అయితే మంచిగా ఫ్రీగా అయ్యిండ్రు. చక్కగా అక్కడ వాతావరణం ఇవన్నీ చూసుకుంటూ వచ్చేవరకు చాలా ఫ్రీగా హ్యాపీగా ఉన్నాం. ఫంక్షన్కి అయితే ఒక్కొక్కరం వెళ్తున్నాం. లోపల ఏముందో ఏం లేదో చూద్దామండి. ఎందుకంటే ఫంక్షన్ హాల్లో రూములు మాకు ఏర్పాటు చేశారట. ఫంక్షన్ హాల్ లోపలికి పోతే కానీ అర్థమవుతుంది. ఇంకా వాళ్ళు ఏం రాలేదు. అంటే ఇప్పుడు అంటే 8 గంటలు అవుతుంది. వాళ్ళు వస్తారు స్లోగా. మేమైతే సామాన్లన్నీ దించేసి లోపల పెట్టేసి స్నానాలు చేసి రెడీ చేద్దాం. వెళ్దాం రండి.